సిటీస్ కేసు ఉన్నాయి, దాని మీద రివ్యూ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎంపీ గారు, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఎస్పీ గారు, నేను ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ సంబంధిత అధికారులందరితో ఎంపీ గారు నేను రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా మనకి ఎస్సీ ఎస్టీ కేసెస్ ఎన్ని ఉన్నాయి, సో ఈచ్ కేసు బై కేసు ఎంపీ గారు చూడడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు 118 కేసెస్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో కోర్టులో పెండింగ్ ఉండేది. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చూసుకొని 118 కేసెస్ కూడా వెంటనే డిస్పోజ్ చేసి, ఎందుకంటే 2021-22 అక్కడి నుంచి కూడా కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కేసెస్ని కూడా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పినారు. సో ఎంపీ గారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్పడం జరిగింది. అది కాకుండా పోలీస్ వాళ్ళకి కూడా మనకి ఎఫ్ఐఆర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అట్రాసిటీస్ కేసు వస్తే ఖచ్చితంగా నమోదు చేయాలి అండ్ టైం బౌండ్ మేనర్గా దాన్ని డిస్పోజ్ చేయాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనకి కాంపన్సేషన్ ఒక 25%, 50%, 25% అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికప్పుడు వచ్చిన వెంటనే మనం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో కొన్ని ఫండ్స్ ఇంకా రాలేదంటే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే గవర్నమెంట్తో మాట్లాడి మిగతా అమౌంట్ ఏముంది అది కూడా వెంటనే వచ్చినట్టు చూస్తానన్నారు. అలాగే డిబిఎంసీ మెంబర్స్ కూడా వచ్చినారు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ కూడా, వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినారు. దాన్ని కూడా మనము అడ్రస్ చేసినాము. అలాగే ప్రతి నెలలో మంత్ ఎండ్కి సివిల్ రైట్స్ డే కండక్ట్ చేస్తున్నాము. ఎంఆర్ఓ అండ్ సబ్ ఎస్హెచ్ఓస్ అట్ మండల్, దానికి కూడా ఎవ్రీ మంత్ మనం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఎఫెక్టివ్గా చేసి ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలి అని గౌరవ ఎంపీ గారు చెప్పినారు. సో దానిని కూడా మనం నెక్స్ట్ టైం నుంచి ఇంక్లూడ్ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ గురించి ఈరోజు ఎంపీ గారు కంప్లీట్ ల్యాండ్ ఇష్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్సీ ఎస్టీ కేసెస్ అంతా డీటెయిల్గా చూసి మనకి 27 కేసెస్ ఉండేది లాస్ట్ సెప్టెంబర్ నుంచి జూన్ వరకు. ఆ 27 కేసెస్ కూడా వన్ బై వన్ ఈ డీటెయిల్ ఎంపీ గారు రివ్యూ చేయడం జరిగింది. సో ఎట్లా అయింది, ఎందుకు అయింది తెలుసుకొని దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినారు. సో అది ఏది ఇంపార్టెన్స్ ఇచ్చినారు ఎంపీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్గా మనం చెప్పాల్సినదంటే మనకి ఇప్పుడు 55 కేసెస్ కాంపన్సేషన్ రావాలి, అది కూడా తొందరగా ఇప్పిస్తానని అన్నారు. 118 కేసెస్ పెండింగ్ ట్రయల్ ఉంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలని చెప్పినారు. తర్వాత సివిల్ రైట్స్ డే కూడా ఖచ్చితంగా కండక్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలని అని చెప్పినారు. సో దీంతో మనం ఈ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. తర్వాత ఎంపీ గారు మాట్లాడినాక రేట్స్ గురించి కూడా నేను చెప్తాను. సో గౌరవ ఎంపీ గారికి మాట్లాడుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గద్వాల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు, అవి ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ఎంతవరకు దాని మీద కేసులు ముందుకు పోతున్నాయి, ఎన్ని కేసుల్లో చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు వదిలిపెట్టారు, ఎన్ని కేసులు ల్యాండ్ రిలేటెడ్ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఊరికే దళితులను భయపెడుతూ తిరుగుతూ కొట్టినటువంటి కేసులు ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ కేసులు 3 రకాలుగా విభజించడం జరిగింది. మామూలు కేసులు, మధ్యతరగతి కేసులు, తీవ్రమైన కేసులు ఏ బి సి. ఈ కేసు తీవ్రతను బట్టి ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కేసు పెట్టిన ఆ కుటుంబ సభ్యులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. 1 లక్ష రూపాయల నుంచి 8 లక్షల వరకు. మామూలు కేసుకి 1 లక్ష రూపాయలు, సీరియస్ కేసుకి 8 లక్షల రూపాయలు. కేసు బుక్ అయిన వెంటనే దాంట్లో
10% 20% ఆ రకంగా రిలీజ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు దాదాపు 18 సార్ 25 lakhs 25 lakhs ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ మధ్య వరకు 25 lakhs ఈ విక్టిమ్స్ తరఫున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులకు కావాల్సిన బడ్జెట్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఆ డబ్బులు వచ్చిన వెంటనే అది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కేసులు రివ్యూ చేసేటప్పుడు 2020-21 నుంచి కూడా కేసులు కొన్ని కోర్టు ట్రయల్లో రాకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం ఈ SC/ST పార్లమెంట్ SC/ST స్పెషల్ కోర్టుకి జడ్జి లేకుండా పోయారు. అది కాకుండా కోవిడ్ రావడం వల్ల కూడా కేసు టేకప్ చేయలేదు. ఇప్పుడు ఈ ఎక్యూజ్ని వీలైనంత త్వరగా కేసులో కోర్టు ముందు హాజరుపరచాలనే దాని మీద మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ పోలీస్ అధికారులకి అదే లీగల్ అధికారులకి చెప్పడం జరిగింది. లీగల్ అధికారులు వచ్చారు, వారికి చెప్పాము. జడ్జి గారితో మాట్లాడి కేసులు తొందరగా ఈ అక్యూజ్ని ముందు పిలిపించి మాట్లాడటం వల్ల కొంతవరకనే న్యాయం జరిగినట్టుగా ఉంటుందని ఇవాళ కలెక్టర్ గారు కానీ నేను కానీ ఇంకా SP గారు మేము ఒక అవగాహనకి ఏముంచామంటే ఈ SC/ST అట్రాసిటీ కేసుల ద్వారా SC/ST కులాలని ఇబ్బంది పెట్టాలనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం కాదు. ఈ చట్టం యొక్క ఉద్దేశం వీళ్ళకి న్యాయం జరుగుతూ వేరే వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగానే ముందుకు పోవాలని, ఎవరినో మీదను కక్ష సాధించాలను, లేకపోతే SC/STలో ఒక పక్కన SC/ST కాని వాళ్ళు ఇంకో పక్కన కాకుండా SC/STలు BCలు మైనార్టీలు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అందరూ కూడా కలిసి సమాజం సమానంగా అభివృద్ధి చెందాలంటే ఈ చట్టాన్ని అమలు చేయాలనేదే మా ఉద్దేశం. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు, సమాజం మొత్తానికి అనుకూలం. ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి సివిల్ రైట్స్ డే అని అమలు చేస్తారు. ఈ సివిల్ రైట్స్ డేలో ఏదో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల 4వ వారంలో శనివారం ప్రతి MRO ఇతర అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ SHO అంటే SI ఉంటే SI లేకపోతే CI వాళ్ళందరూ గ్రామాల్లో పోయి సివిల్ రైట్స్ మీద చైతన్యవంతం చేస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన చర్య కలెక్టర్ గారు తీసుకున్నందుకు వారికి మా కమిటీ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఇది కొనసాగించాలని కోరటం జరిగింది. ఈ సివిల్ రైట్స్ డేలో చేసేది ఏంటంటే అంతరాని తరము చట్ట వ్యతిరేకము అనే విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టుగా చేయటం నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా హోటల్స్ లో 2 గ్లాసుల విధానం కొనసాగుతుంటే ఇది చట్ట వ్యతిరేకము, దీని ప్రకారం చర్యలు తీసుకుంటారు అని. ఈ SC/ST యాక్ట్ కింద ఇప్పటి వరకు బుక్ చేసిన కేసులు, వారి మీద తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు వివరించి ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే వారి మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అని చైతన్యవంతం ఇంకోటి ఏదో మర్చిపోయింది. SC/STలకు సంబంధించి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో
రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా మామూలుగా సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో, బ్యాక్వర్డ్ వెల్ఫేర్లో, మైనార్టీ వెల్ఫేర్లో హాస్టల్స్ ఏ రకంగా నడుపుతున్నాం అనే దాని మీద చైతన్యవంతులు చేయటం. ఇవి కాకుండా స్థానికంగా ఇంకా ఏదైనా ఈ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తుంటే వారికి చైతన్యవంతులు చేసి ఆ రకంగా చేస్తే అది చట్టపరంగా విరుద్ధం కాబట్టి కేసులు కూడా పెడతారని తెలియజేస్తారు. ఇది పెద్ద ఎత్తున మన గద్వాల జిల్లాలో జరుగుతుంది. ప్రతి నెల 4వ వారంలో శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల కంటిన్యూస్ గా ప్రజలతో ప్రభుత్వానికి సంపర్కం ఏర్పడి ప్రజల్లో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి దాదాపు 2-3 గంటలు లోతుగా చర్చ చేసి ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ఆ ప్రాంతంలో అందరికీ తెలిసి కేసు బుక్ చేయకుండా ఉండే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పారు. ఎవరైనా స్టేషన్ ఆఫీసర్ కేసు అప్లై చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లని ప్రతిదీ చెయ్యాలని కాదు, ప్రతి కేసుకి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత డిఎస్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో డిఎస్పి స్థాయి అధికారి ఆ ఇన్సిడెంట్ మీద ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాస్తవం ఉంటేనే కేసు ముందుకు తీసుకున్నారు. ఆ రకంగా ఇవాళ జరిగినటువంటి మీటింగ్ లో ఒక అవగాహనకు వచ్చాం. ఎవరు ఎఫ్ఐఆర్ చేయకపోయినా ఇంటెన్షన్ గా కావాలని చేయకపోతే మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎస్పీ గారు, కలెక్టర్ గారు అంతా అధికారులందరికీ చెప్పడం జరిగింది. అది కాకుండా భూములకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూముల్లో ఆక్యుపై చేసి అది మా భూములోకి రావద్దని చెప్తే కొట్టడం తిట్టడం చేసేవాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలు రేపు అతి భారీ వర్షాలు ఉన్నాయి. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది, రేపు రెడ్ అలర్ట్ ఉంది. కాబట్టి మీరు కూడా మీడియా నుంచి కూడా బయట పబ్లిసిటీ ఉంటే ఏదైనా అవసరం ఉంటేనే బయటికి పోవాలి. రేపు రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లానే రైన్ ఉంటే మనం మండే కూడా లాస్ట్ టైం కూడా బెట్టు వైద్యులకి మనము సెలవు ఇవ్వడం జరిగింది స్కూల్స్కి. ఇప్పుడు కూడా అవసరం ఉంది అంటే మనం రేపు పరిస్థితి చూసుకొని మండే డిసిషన్ తీసుకుంటాము. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ దీనికి వచ్చారు కాబట్టి అలాగే ఒక నంబర్ కూడా పెడుతున్నాం మనము. ఈ నంబర్ మన సోషల్ మీడియాలో కూడా పెడతాము. 9100901605 9100901605. ఇది కంట్రోల్ రూమ్ అన్నట్టు. మనకి నంబర్ నుంచి ఏదైనా ఫ్లడ్స్ అవుతున్నాయి, ఎప్పుడైనా లాస్ట్ టైం ఐజర్లో ఒక వాక్ వచ్చి కొంచెం ప్రాబ్లం అయింది, డైవర్ట్ చేసినాం. అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఈ నంబర్కి ఇన్ఫార్మ్ చేస్తే మన రెవెన్యూ మిషనరీ అయినా, పోలీస్ మిషనరీ అయినా, ఇరిగేషన్ వాళ్ళు లేదంటే సంబంధిత వాళ్ళ డిపార్ట్మెంట్స్ దీంట్లో ఉంటారు. కాబట్టి దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ ప్రజలు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలి అని కోరుకుంటున్నాను. మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మొత్తం ఆల్ ప్రిపరేషన్ కూడా మనం చేస్తున్నాము. సో మీడియా నుంచి కూడా ఇది పెడితే బాగుంటుంది. ధన్యవాదాలు.